అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సునీల్తో మీది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయిందా? సునీల్తో చేద్దామని అనుకున్నాను. ఇదే భలే భలే మగాడి భలే భలే మగాడివే కథ కూడా చెప్పాను. తను ఆ టైంలో డెవలప్ చేయకుండా పాయింట్ చెప్పాను. బాగుంది, దీన్ని నువ్వు కొంచెం రేంజ్ పెంచి చెయ్యి అని అన్నాడు. కానీ ఏంటంటే తను ఏంటంటే యాక్షన్ టోన్లో చేస్తే బాగుంటుందేమో, అంటే ఒక ఇలాంటి క్యారెక్టర్ ఒక్కడిలాగా ఒక అతడిలాగా చేస్తే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయిని తీసుకెళ్తే ఆడు మర్చిపోయాడు, అలా కూడా చేయొచ్చు. అంటే క్యారెక్టర్కి రేంజ్ ఉంది. ఈ క్యారెక్టర్ని పెద్ద స్థాయిలో నువ్వు అంటే తను అప్పుడు మర్యాద రామన్న అవి చేస్తున్నాడు కాబట్టి ఆ స్థాయిలో ఆలోచించాడు అనమాట. అలా చేయండి నాకు కొంచెం భయం వేసి అలా కాదులే ఒక లవ్ స్టోరీ లాగా వెళ్దాం అని చెప్పి సింప్లిఫై చేసి అని నానికి చెప్పాను అనమాట. ఓకే, అంతే. ప్రజెంట్ డిజిటల్ మీడియాకి వస్తున్నారని విన్నాను. అది అంటే ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయొచ్చాను అంతే. దానివల్ల ఏమో డబ్బులేం రావు, డబ్బులేం వచ్చే ఉండవు దానివల్ల. అంటే వెబ్ సిరీస్లు అవి ఇప్పుడు ట్రెండ్ ఉంది కాబట్టి మోర్ ఎవరికైనా కంటెంట్ చెప్తే, అంటే చాలామంది ఏంటంటే ఒక సినిమా ఫ్లాప్ హిట్ అయిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం, ఒక సినిమా తీసి ఫ్లాప్ అయిన పరిస్థితి గురించి మాట్లాడుకోలేదు. వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆడి వెనక్కి వెళ్ళి వేరే పని చేసుకోలేడు, ఇలానే ఆడికి సినిమా అవకాశం రాదు, ఇంకా వేరే సినిమాలకి కో డైరెక్టర్గా పనిచేయాల్సి వస్తుంది. అలా అందరూ తీసుకోలేరు. ఏది పూలమ్మిన చోటే కట్లమ్మటం అనేది వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాడికంటే కిందోడు మంచి డైరెక్టర్గా నిలబడతాడు, ఆడి దగ్గరే కో డైరెక్టర్గా పనిచేయాల్సి ఉంటుంది. ఇట్లాంటి చాలా పాపం సైకలాజికల్గా చాలామంది దెబ్బతింటారు. ఈ అంటే మనకి ఎవ్రీ ఇయర్ 200 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ 200లో కేవలం మనకేంటంటే ఒక 10 సినిమాలు మాత్రమే హిట్ అవుతాయి, 10 సినిమాలకు మాత్రమే డబ్బులు వస్తాయి. మీరు లాస్ట్ ఇయర్లో హిట్ అయిన సినిమాలన్నీ లెక్కేసుకుని దాంట్లో దేనికి డబ్బులు వచ్చినాయి, డబ్బులు రాని సినిమాలు ఏంటంటే లెక్కేసుకుంటే ఒక 10-15 సినిమాలు ఉంటాయి అంతే. యావరేజ్లో అన్నీ కలుపుకుని ఒక 20 సినిమాలు ఉంటాయి. మిగిలిన 180 సినిమాల్లో 100 మంది కొత్త డైరెక్టర్లు ఉంటారు. ఎవ్రీ ఇయర్ 100 మంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారంటే మీకు వాళ్ళందరూ ఎక్కడున్నారు, ఏం పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు? అలాంటి వాళ్ళకి తెలియకుండా ఈ డిజిటల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ అయ్యి లక్కీగా దాంట్లో ఏంటంటే కొంతమంది ఈసారి పెద్ద కథ చేద్దామని ఒక 80 మంది పెద్ద హీరోల కథలు చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళు 4-5 సంవత్సరాల తర్వాత రియలైజ్ అవుతారు, ఈలోపు అప్పులు చేసి రన్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ కథ సక్సెస్ అవ్వగానే మనం ఇదని ఈలోపు యాక్చువల్గా పాపం రియాలిటీలో ఉండి అటు కిందకి వెళ్ళి ఇది ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వెబ్ సిరీస్ ద్వారా వాళ్ళు ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక ఫ్లాప్ ఇచ్చినా సరే డైరెక్టర్ని మనం ఇమ్మీడియట్గా కింద స్థాయిలో పడేయలేం. అది ఒక ఫ్లాప్ కారణం 1,000,000 కారణాలు ఉంటాయి. అతను తీసుకున్న కంటెంట్ కనెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు. అలానే టెక్నీషియన్ అవమానించలేమంటున్నా. అతనిలో ఒక మంచి టెక్నీషియన్ ఉంటే డెఫినెట్గా వెబ్ సిరీస్లో కూడా ప్రూవ్ చేసుకుంటాడు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెబ్ సిరీస్ ద్వారా చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట. మీ ఓన్ ఛానల్ పెట్టా లేకపోతే? ఓన్ ఛానల్ కదా, నేను ఇట్లా ఐ డ్రీమ్తోనూ ఇట్లా టైఅప్ అయి చేద్దామని ప్లానింగ్ అనమాట. ఓకే, మీ అసలు పేరు మారుతి శివాత్మ అంటే అది న్యూమరాలజికల్గా ఉంటుందని చెప్పి ప్రేమిస్తే సినిమాకి శివాత్మ అనేసాను. న్యూమరాలజీ దీంట్లో ఆ సినిమా హిట్ అయింది. సేమ్ పేరు మహా అని ఒకసారి సినిమాకి వేసాం, అది పోయింది. ఇక అప్పటి నుంచి శివాత్మ కూడా ఎత్తేసాను, డైరెక్ట్గా మారుతుంది. ఈ న్యూమరాలజీ అనేది ఒక సినిమా ఆడుతుంది, ఒక సినిమా ఆడిస్తుంది, ఒక సినిమా ఆడదు. అందుకని దాన్ని బిలీవ్ చేయడం అనేసాం. తర్వాత మీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ ఏదన్నా సాడ్ ఇన్సిడెంట్, ఏదన్నా బాధపడ్డ ఇన్సిడెంట్స్ అంటే మనం ఎందుకు ఈ సినిమా ఫీల్డ్కి వచ్చామనే సందర్భాలు 1-2 ఉన్నాయి. అలాగే దాని వెంటనే కాంట్రాస్ట్ ఇది ఇచ్చిన సక్సెస్ ఎంజాయ్ చేసినవి ఉన్నాయి. బట్ అల్టిమేట్గా నేను ఏంటంటే 2 ఎక్కువ క్యారీ చేయను. కష్టం పక్కనే సుఖం ఉంటుంది. ఇప్పుడు పెయిన్ ఉందంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా, మనం ఇంత కష్టపడుతున్నామంటే నెక్స్ట్ సుఖమే ఉంటుందని. సుఖం బాగా ఉన్నప్పుడు మాత్రం భయపడతాయి, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ అదే ఉంటుంది. ఆ పెయిన్ మనం తట్టుకునే కెపాసిటీ పెయిన్ రావాలని కోరుకుంటా, అలా ఆలోచించుకుంటా. ఎందుకంటే ఎక్కువ హ్యాపీ మూమెంట్ని మాత్రం నేను తీసుకోలేను, అది డేంజర్. అది దాని తర్వాత ఖచ్చితంగా ఎలా పడతామో ఎక్కడ పడతాం అనేది పట్టం కూడా ఉంటుంది. అది లైఫ్ అది ఏది సాఫీగా ఉండదు కదా, స్ట్రైట్గా వెళ్ళిపోదు కదా. ఈ హ్యాపీనెస్సే పూర్తి స్థాయిలో ఉంటుందని అనుకోవడానికి వీలేదు. ఎక్కడ పడతాం ఎలా పడతాం ఆ పడేది మనం తట్టుకునేది ఉండాలి. అందుకని దీన్ని కొంచెం నోటలు చేసుకుంటూ ఉంటాను నేను.
అంతే. అండ్ మీ ఫైనల్గా మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటో చెప్పండి. లైఫ్ ఫిలాసఫీ ఒకటేనండి, మనల్ని మనం చూసుకుంటూ, అంటే మనలో ప్రతి ఒక్క పర్సన్లో ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, దానివల్ల నలుగురికి ఉపయోగపడాలి అనేది నేను అదే చూసుకుంటా. నేను డైరెక్టర్ అవ్వబట్టి నేను నలుగురికి డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వగలుగుతున్నా చాలు. అంటే నేను ఎండ్ దాంట్లో అట్లీస్ట్ నేను ఇంతమంది డైరెక్టర్లను చేయగలిగాను. ఏ డైరెక్టర్ కూడా ఇంతమంది డైరెక్టర్లకు అవకాశం ఇవ్వలేదు తన లైఫ్లో. నేను ఇవ్వగలిగా ఒక 20 మంది డైరెక్టర్లతో డైరెక్షన్ చేయించా, ఒక డైరెక్టర్ అయ్యండి చాలు. ఇంకా నేను ఎంత సంపాదించుకున్నాను అనేది నా ఫిలాసఫీ అవుతుంది. నేను ఎంత సంపాదించానంటే అట్లీస్ట్ మనల్ని గుర్తుపెట్టుకునేది మన లైఫ్ లాంగ్ నాకు ఛాన్స్ ఇచ్చింది ఆయనే. హిట్ అయినా ఫట్ అయినా ఏదైనా అది రిజల్ట్ అనేది మన చేతిలో ఉంటుంది. అట్లీస్ట్ ఒక ఛాన్స్ అనేది ఇంతమందికి ఇవ్వగలిగాం, మన వల్ల ఇంతమందికి ఇది జరిగింది చాలా. అది ఎట్లాగో డబ్బులు అనేది జనం ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నాం, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. కాకపోతే కొంతమంది ఏంటి ఎందుకు నీకు అవన్నీ వేరే వాళ్ళ గురించి పెట్టుకుంటూ హ్యాపీగా నువ్వు డైరెక్షన్ చేయొచ్చు కదా, ఇలా కూడా ఉంటాయి. బట్ అది ఉంటూనే ఉంటుంది, బట్ ఉపయోగపడతాం కదా అనేది ఉంటుంది అంతే. ఫైనల్గా ఒక ప్రోగ్రాంలో ఒక మంచి, మీరు డైరెక్టర్ కాదు రైటర్ కూడా కాబట్టి ఒక మంచి మాట చెప్పండి. ఏంటి ఒక ప్రోగ్రామ్ బిగినింగ్లో ఇస్తానండి మంచి మాట అని. మంచి మాట అనేది నేను ఒకటేనండి, పని లేనోడు డబ్బు లేనోడు దరిద్రుడు కాదండి, పని లేనోడు దరిద్రుడు అంటాను నేను. అంటే బాగా కోట్లు ఉన్నా సరే కూర్చుని తింటున్నాడు అనుకోండి, ఆడ ఆరోగ్యం నాశనం అయిపోద్ది. ఒక పని పెట్టుకోవాలంటున్నా. డబ్బు లేనోడు దరిద్రుడు కాదు, పని లేనోడు దరిద్రుడు అంటారు. గుడ్. అండ్ ఇప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్ మహానుభావుడు అండ్ మహానుభావుడు ఎలా వచ్చింది? శర్వానంద్ నేను చెప్పడం సినిమా నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నేను ప్రొడ్యూసర్స్ చెప్పాను, ప్రొడ్యూసర్స్కి నచ్చింది కాబట్టి తీస్తున్నాం, శర్వాకి కూడా నచ్చింది కాబట్టి చేస్తున్నాం. శర్వా బాగా చేస్తున్నాడు. ఆ సినిమా గురించి ఒకసారి మనం మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చి మహానుభావుడు, సాయి ధర్మ తేజ్. సాయి ధర్మ తేజ్ దాని అనుకుంటున్నా. మహానుభావుడు అండ్ సాయి ధర్మ తేజ్ ప్రాజెక్ట్స్ మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలని సార్, మళ్ళీ ఆ సూపర్ హిట్ డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా టిఎన్ఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత టైము ఇచ్చి నాకు ఎప్పుడు కూడా మీతో ఒకసారి సరదాగా అలా కూర్చోవాలనిపించింది. మీరు ఇంటర్వ్యూలని కాదు కానీ బట్ మీతో స్పెండ్ చేయాలనిపించింది. నెక్స్ట్ నేను దీనివల్ల మీకు ఒక చిన్న ఇదేంటంటే మీరు యాక్టింగ్ చేయాలి, నా సినిమాలో ఒక మంచి ఛాన్స్ ఇస్తాను మీకు. ఇది ఫిక్స్ చేసుకోండి మీరు. ఇది నాకు సర్ప్రైజ్. ఇది మీకు సర్ప్రైజ్, ఎందుకంటే మీరు క్లోజ్ ఫ్రెండ్స్లో దాంట్లో చేశారు, బెస్ట్ యాక్ట్రెస్లో చిన్న క్యారెక్టర్ చేశారు కదా, మీ టైమింగ్ చాలా బాగుంది అందులో. నాకు అనిపించింది అనమాట, ఈయన చేత మంచి క్యారెక్టర్ చేయించవచ్చు అనిపించింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మీకు అది చెప్తున్నాను. నెక్స్ట్ సినిమాలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఏ యాక్టర్గా కలుస్తారు మీరు. నేను అడగకుండానే నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. షూర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏదన్నా ఒక మంచి ఇన్సిడెంట్ మీ ప్రొఫెషనల్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ని షేర్ చేసుకోండి. అది ఎనీథింగ్, అది కాంట్రవర్సీ కావచ్చు, టచింగ్ ఇన్సిడెంట్ కావచ్చు, ఎనీథింగ్. అంటే నాకు ఒక మంచి ఇది అనిపించింది ఏంటంటే, నేను బందర్లో ఉన్నప్పుడు ఒక నెంబర్ ప్లేట్లు వేస్తూ ఉండేవాడిని. ఒక పక్కనే కృష్ణ కిషోర్ అని ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో కూడా యాక్చువల్గా కొన్ని నేమ్స్ అవి వెళ్ళి అతికిచ్చేవి చేసేవాడిని. ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకోవడం 150-200 అట్లా స్టిక్కరింగ్ చేశాను అన్నమాట ఆ థియేటర్కి. దాని తర్వాత నేను వచ్చేసాను, ఈ డైరెక్టర్ అయ్యాం ఇవన్నీ. దాని తర్వాత గీతా ఆర్ట్స్ వాళ్ళు రీసెంట్గా ఆ థియేటర్ తీసుకుని మొత్తం రెనోవేట్ చేసి చేశారనమాట. చేసిన తర్వాత ఆ థియేటర్ ఓపెనింగ్కి మళ్ళీ నన్ను పిలిచారు బందరోడ్ని. వెళ్ళినప్పుడు నేను ఏ థియేటర్ కోసం అయితే వర్క్ చేశానో ఆ థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళాను. అంటే నేను హైదరాబాద్ వచ్చిన పని అయిపోయింది అన్న ఫీలింగ్ అక్కడ వచ్చిందనమాట. అది లైఫ్లో అంటే ఇలాంటి సినిమాల్లో జరుగుతూ ఉంటాయి. ఈడు డైరెక్టర్ అయిన తర్వాత జనం అందరూ చూస్తూ ఉంటారు, అవి కట్ చేయటం, ఆడు బండిలోంచి దిగటం, పూలు ఎగరేయటం. అప్పుడు మనకు చిన్న రీకలెక్షన్ షార్ట్ కట్ చేస్తే ఆడు డబ్బుల కోసం ఆడు చేతులు కట్టుకుని దూరంగా నుంచోవటం. ఆ ఓనర్ చూసినప్పుడు అమ్మ ఆడు ఈడేనా, అసలు ఇదేంటి అని ఒక చిన్న ఫీలింగ్. ఇలాంటి ఇది నాకు బాగా అనిపించింది అనమాట. నేను ఎప్పటికైనా సరే నా లైఫ్ స్టోరీ నేను ఇది మాత్రం 100% ఒక సినిమాలాగా అయితే తీస్తాను, నేనే తీసుకుంటా. ఎందుకంటే నా దాంట్లో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది, ఒక ఇది ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట, అన్నీ మిక్స్డ్.
ఒక జీరో నుంచి వచ్చినోడు ఇవి ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, ఆనందాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నా దాంట్లో. అందుకని కరెక్ట్గా నీట్గా ఎప్పటికైనా తీద్దాంలే అనిపించింది నాకు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.